Hello everyone, welcome to my YouTube channel Prabha IIT Maths and Chemistry Academy. Thank you so much for your supporting as well as please like, share and subscribe my YouTube channel. Before I am entered into this topic, so previous class we have to discuss about how to solve the problems which are involved in linear differential equations as well as Bernoulli differential equation. సో ఈ క్లాస్ చెప్పే ముందు మనం ప్రీవియస్ క్లాస్ అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి బెర్నౌల్లి డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి, సో ప్లీజ్ వాచ్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పెక్షన్ మెథడ్ చెప్పే ముందు ప్రీవియస్ క్లాస్లో మనము నాన్ ఎగ్జాక్ట్ గురించి, ఎగ్జాక్ట్ గురించి, నాన్ ఎగ్జాక్ట్ గురించి చెప్పుకున్నాం. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ గురించి మాట్లాడితే ఫస్ట్ వన్ మనం ఇన్స్పెక్షన్ మెథడ్ గురించి చెప్పుకోవాలని చెప్పాను. సో ఇన్స్పెక్షన్ మెథడ్, సో సెకండ్ వన్ 1/mx plus ny, సో థర్డ్ వన్ 1/mx minus ny, అండ్ ద ఫోర్త్ వన్ సో e power of integral f of x dx, and the fifth one e power of integral g of x dx, sorry g of y dy, g of y dy. ఓకే, సో వీటి యొక్క ప్రాబ్లమ్స్ గురించి చెప్తానని ఈ క్లాస్లో చెప్పాను. బట్ ఈ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోలో ఉండే ప్రాబ్లమ్స్ అనేవి వీటికి చెందుతాయండి. ఈ వీడియోలో నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి ఇన్స్పెక్షన్లో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తాను, ఇన్స్పెక్షన్ గురించి చెప్తాను, యాజ్ వెల్ యాజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ గురించి చెప్తాను. అదే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి, ఇన్స్పెక్షన్ మెథడ్ చెందిన ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఇన్స్పెక్షన్ మెథడ్ గురించి ఈ క్లాస్లో చెప్తున్నాను. ఓకేనా, సో ద ఫస్ట్ వన్ ఈస్ ద ఇన్స్పెక్షన్ మెథడ్. సో ఇన్స్పెక్షన్ మెథడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏంటి, ఒకవేళ ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్గాని చెందకపోతే అది నాన్ ఎగ్జాక్ట్ చెందుతుందని చెప్పాము. ఓకేనా, సో ఇప్పుడు నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేయాలంటే ఏం చెప్పాము, we have to find out the integrating factor. So what is the use of integrating factor means, okay, so when the equation is in non-exact, okay, so when it is converted into exact differential equation, the total equation is multiplied by integrating factor. Okay, so ఇచ్చిన ఈక్వేషన్ అనేది మన నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని తెలిస్తే ఆ ఈక్వేషన్ని కన్వర్ట్ చేయాలి. ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఎగ్జాక్ట్గా కన్వర్ట్ చేయాలి. సో when the equation in non-exact, so when it is converted to exact means we have to use the suitable integrating factor. Okay, so first of all inspection method గురించి చెప్పాలంటే జస్ట్ ఈ 15 ఫార్ములాస్ తెలుసుకుంటే ఇన్స్పెక్షన్ మెథడ్కి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా మీరు ఏ విధంగా అంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ఫార్ములాస్ ఏ విధంగా వచ్చాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 5 ప్రాబ్లమ్స్ డెరైవ్ చేస్తాను, 5 ఫార్ములాస్ డెరైవ్ చేస్తానండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇన్స్పెక్షన్ మెథడ్ ఫార్ములాస్ అనేవి బేస్డ్ ఆన్ డెరివేటివ్ ఆఫ్ u యాజ్ వెల్ యాజ్ డెరివేటివ్ ఆఫ్ u బై v. సో డెరివేటివ్ ఆఫ్ uv ఫార్ములా uv డాష్ ప్లస్ vu డాష్, uv డాష్ ప్లస్ vu డాష్. డెరివేటివ్ ఆఫ్ u బై v ఫార్ములా ఫస్ట్ u డాష్ v మైనస్ v dash u by v square, u dash v minus v dash u by v square. ఈ 2 ఫార్ములాస్ పైన ఈ యొక్క ఫార్ములాస్ అనేవి డెరైవ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ ఫార్ములాస్ అనేవి ఈ 2 ఫార్ములాస్ బేస్ అయ్యి వచ్చాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేటివ్ ఆఫ్ xy చేస్తాను చూడండి. సో డెరివేటివ్ ఆఫ్ xy చేసేటప్పుడు uv ఫార్ములా, సో దిస్ ఇస్ ద u అండ్ దిస్ వన్ ఇస్ ద v. సో డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేసేటప్పుడు y టర్మ్ అనేది కాన్స్టెంట్, సో ఫ్రంట్ మూవ్ అవుతుందండి. సో దెన్ దిట్ ఈస్ నోన్ యాజ్ y డెరివేటివ్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ x dx ప్లస్ డెరివేటివ్ ఆఫ్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు ఈ x టర్మ్ అనేది ఫ్రంట్ మూవ్ అవుతుంది. సో దెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ x పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ y dy. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సో మనకు వచ్చే ఫస్ట్ ఫార్ములా అనేది ఇదేనండి, x dy plus y dx or y dx plus x dy. ఓకేనా, సో నెక్స్ట్ నేను లాగ్ సంబంధించి ఒక ఫార్ములా డెరైవ్ చేస్తాను. డెరివేటివ్ ఆఫ్ log of xy, log of xy చేసేటప్పుడు ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ log x 1/x
In the position of x, in place of x, we have xy. So then 1 by xy. So ఇప్పుడు derivative of xy. Derivative of xy means y dx plus x dy. Y dx plus x dy. Then this equation is said to be like this: y dx plus x dy by xy. X dy by xy. So this is the second formula proof. Next, fourth one చూద్దాం. Fourth one ఏంటండి? Derivative of y by x. So y by x means u by v. Y by x means u by v. So here y is the u and v is the x. Okay. So ఇప్పుడు u dash means with respect to y చేస్తున్నాం కాబట్టి ఓకేనా. సో పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ y dy. పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ y dy. సో v యొక్క వాల్యూ ఏంటి? x. సో x dy మైనస్ ఇప్పుడు డెరివేటివ్ దేనికి అప్లై చేస్తున్నాం? v కి అప్లై చేస్తున్నాం. v కి అప్లై చేసేటప్పుడు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ x dx ఏం మిగిలిపోయింది? u కాబట్టి ఇక్కడ u కదండి, u v డాష్ కాబట్టి v డాష్ చేస్తాం. u యొక్క వాల్యూ ఏంటి? u యొక్క వాల్యూ y by v square x square. So the fourth one is nothing but derivative of y by x dy minus y dx by x square. Derivative of y by x dy minus y dx by x square. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7th చేద్దాం. ఓకేనా. 7th కూడా సేమ్ అన్ని ఫార్ములాస్ ఈ విధంగా సాల్వ్ చేయాలండి. x square by y square, x square by y square. So derivative of x square uv, this one is the u and this one is the v. So ఇప్పుడు u dash డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ x సంబంధించింది కాబట్టి ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ 2x, x యొక్క పార్షియల్ డెరివేటివ్ dx. సో దెన్ 2x dx. ఓకేనా. u dash v ఏంటండి? y స్క్వేర్. నెక్స్ట్ మైనస్, ఓకేనా, మైనస్ v dash 2y dy u x square by v square y square whole square. So it's nothing but 2 into 2 4 y power 4. So 2xy square dx minus 2y x square dy by y power 4 is the derivative of x square by y square. చూడండి. Okay. For example, if you take it, 10th one is nothing but same. So derivative of e power of y by x. So this one is the u and this one is a v. Okay. So then u by v method. So u by v method means e power of y. Okay, now derivative of e power of x. Partial derivative with respect to ఇక్కడ y అన్నారు కాబట్టి అక్కడ కూడా y. So therefore e power of y dy x. ఓకేనా. u dash v కదండి, v ఇది u dash, ఇదంతా u dash అండి, v ఇది. ఓకేనా. మైనస్ v dash u, v dash derivative of x, partial derivative of x dx. Okay, na? V dash u is nothing but e power of y by what is this? X. So therefore x square. E power of y x dx minus e power of y dx by x square. Sorry, ఇక్కడ with respect to y చేసాం కాబట్టి ఇక్కడ dy వస్తుంది. Okay, so then this is the formula for e power of y. So this one. Okay, so మనకి ఇన్స్పెక్షన్ ఉన్న 15 ప్రాబ్లమ్స్ అనేవి u మెథడ్ సంబంధించింది, u by v మెథడ్ సంబంధించింది. ఓకేనా. సో ఇప్పుడు వీటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. ఓకేనా. సో దీస్ ఆర్ ద ప్రూఫ్స్. ఇంకా ప్రూవ్ చేయొచ్చని మన ఇష్టం, మిగతావన్నీ మీరు ప్రూవ్ చేయండి. ఒకవేళ రాకపోతే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి, నెంబర్కి మెసేజ్ అయినా చేయొచ్చు, ఏదే కాల్ అయినా చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పెక్షన్ మెథడ్ సంబంధించే ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ అండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పట్లేదని, జస్ట్ ముందు ఆల్రెడీ ప్రీవియస్లో చెప్పాను, మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. ఎందుకంటే వాడు ప్లస్ దగ్గర మైనస్ మార్చచ్చు, 2 దగ్గర 3 మార్చచ్చు, చెప్పలేము. ఓకే. సో జస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ది కాన్సెప్ట్. ఓకే. ప్రీవియస్ టాపిక్లో కూడా నేను అదే చెప్పాను, కాన్సెప్ట్ గురించి మాత్రమే నేర్చుకోండి. ఓకేనా. సో ఇక్కడ 2 సమ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. సో ఇచ్చిన 2 సమ్స్లో ఫస్ట్ సమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చెప్తాను చూడండి. ఓకేనా. ఫస్ట్ దీన్ని మనము 2 వేస్లో చేయొచ్చండి. ఓకేనా. ఫార్ములా యూజ్ చేసి 2 ఫార్ములాస్ యూజ్ చేసి చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటి? గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ x dx ప్లస్ y dy ప్లస్
x dy minus y dx by x square plus y square. ఓకేనా? సో ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ని మనం చూస్తే ఫస్ట్ ఈ టూ టర్మ్స్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ ఇదే కదండి మనకి ఇచ్చిన ఈక్వేషన్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఫస్ట్ టూ టర్మ్స్ చూడండి. ఓకేనా? ఫస్ట్ టూ టర్మ్స్ అలాగే నెగ్లెక్ట్ చేయండి. ఫస్ట్ ఆ టూ టర్మ్స్ని విడిచిపెట్టేయండి. ఓకేనా? ఈ టర్మ్ చూస్తే ఈ టర్మ్లో మనకి ఇచ్చిన 15 ఫార్ములాస్లో 2 ఫార్ములాస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? సో x స్క్వేర్ బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అయితే మనకి ఒక ఫార్ములా tan ఇన్వర్స్ y by x and the second one is tan inverse x by y. tan inverse x by y. సో ఏదే విధంగా ఈ ఫార్ములా అనేది మనకి tan ఇన్వర్స్ సంబంధించింది. అది y by x లేకపోతే x by y ఇప్పుడు చూద్దాం. ఓకే, బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వచ్చిందంటే tan ఇన్వర్స్ సంబంధించి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి y by x, ఇంకోటి x by y. ఫస్ట్ ఈ పైన ఉన్న టర్మ్ చూడండి. ఓకేనా? ఇందులో యూవీ మెథడ్ అప్లై చేస్తే ఫస్ట్ స్టెప్ ఏం రావాలి? x dy రావాలి. దేనికి x dy వస్తుంది? ఫస్ట్ ఇక్కడ కాబట్టి డెరివేటివ్ అప్లై చేస్తున్నాం కాబట్టి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ y dy x dy వస్తుంది. ఇక్కడ చూద్దాం x. ఓకేనా? ఫస్ట్ u బై v మెథడ్ కదండి. u బై v మెథడ్ అప్లై చేసేటప్పుడు ఏమొస్తుంది? u డాష్ v మైనస్ v డాష్ u బై v స్క్వేర్, అంతే కదండి. సో ఇది u ఇది v. u డాష్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ y dy x. v అనేది x కదండి, x dy. ఓకే, x dy వచ్చింది. ఓకేనా? కింద చూద్దాం ఒకసారి. కింద చూద్దాం ఈ x పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ x dx y dx. ఓకేనా? y dx కూడా మన ప్రాబ్లంలో ఉంది. చూద్దాం ఈ రెండు టర్మ్స్ లేదు ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ దానికి u బై v అప్లై చేసేటప్పుడు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ y dy ఫస్ట్ uv కాబట్టి v అనేది ఏంటి? x. పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ y dy మైనస్ v డాష్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ x dx u వాట్ y. సో ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని చూద్దాం. x పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ x dx y మైనస్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ y dy యాజ్ వెల్ యాజ్ x. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్లో x dy మైనస్ y dx, ఇందులో x dy మైనస్ y dx ఏ ప్లేస్లో ఉందండి? x dy మైనస్ y dx ఇది ఉంది. అంటే మనం ఏం తీసుకోవాలి? tan ఇన్వర్స్ y by x. tan ఇన్వర్స్ y by x. సో అది తీసుకుంటారండి. tan ఇన్వర్స్ y by x తీసుకునేటప్పుడు ఇది ఏమవుతుందండి? ఈక్వేషన్ x dx ప్లస్ y dy ప్లస్ డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ y by x. సో ఇదంతా దీని యొక్క ఈ ఆర్డర్ టర్మ్ యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? tan ఇన్వర్స్ y by x. సో దెన్ tan ఇన్వర్స్ y by x ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీంట్లో ఇంటిగ్రేటింగ్ ఆన్, ఇక్కడ రాస్తాను చూసుకోండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేటింగ్ అప్లై చేయాలని. అప్లై చేసేటప్పుడు ఈక్వేషన్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే ఇంటిగ్రల్ ఆఫ్ x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ y dy ప్లస్ డెరివేటివ్ ఆఫ్ రాసుకున్నాం కదండి ఇది. ఓకే, సో డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ y by x. ఓకే, y by x. సో ఈక్వల్స్ టు 0. ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తారండి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేటప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ 0 సమ్ కాన్స్టెంట్ యొక్క వాల్యూ c వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు ఈ టర్మ్ తీసుకునేటప్పుడు వాల్యూ ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే డెరివేటివ్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతాయండి. ఓకేనా? దోస్ ఆర్ ద రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. ఓకేనా? సో వన్ ఈజ్ రెసిప్రోకల్ టు అనదర్ వన్. సో హియర్ ఇంటిగ్రల్ ఆఫ్ x dx, ఇంటిగ్రల్ ఆఫ్ x power n dx is nothing but x power of n plus 1 by n plus 1. In the place of y means y power n plus 1 by n plus 1. Okay na? So therefore x square by 2 plus y square by 2 plus tan inverse y by x equal to c. In a general solution x dx plus y dy plus x dy minus y dx by x square plus y square equal to 0 యొక్క జనరల్ సొల్యూషన్ అనేది x square by 2 plus y square by 2 plus tan inverse y by x equal to 0 equal to c. సో ఇది మనకి ఫస్ట్ సమ్ యొక్క వాల్యూ అండి. ఓకేనా? సో లేదంటే ఇక్కడ కూడా చేయొచ్చు. ఇది x dx plus y dy. సో ఇది ఒక మోడల్ అండి. ఇంకో మోడల్ 2 ఏంటంటే
సెకండ్ మోడల్ ఏంటంటే సో ఇక్కడ వచ్చే టర్మ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వైడివై అనేది ఎక్స్ డిఎక్స్ ప్లస్ వైడివై అనేది లాస్ట్ ఫార్ములా 15th ఫార్ములాలో మనం అబ్జర్వ్ చేసి ఉంటాం. ఓకేనా. సో 15th ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది 2x dx ప్లస్ 2y dy అనేసి. ఓకేనా. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయొచ్చండి. ఎలా అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇప్పుడు ఈ టర్మ్ ఉంది కదండి, ఈ టర్మ్ ఏ విధంగా రాస్తానంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2. ఈ టర్మ్ నేను tan డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ y బై x ఈక్వల్స్ టు 0. సో ఇది ఏ విధంగా రాశానంటే ఈ రెండిట్లో 2 కామన్ తీయచ్చండి. 2 అవతలకి వెళ్ళింది అనుకోండి. ఓకేనా. సో ఈక్వేషన్ ఏ విధంగా అవుతుందంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై. సో 2 యువతలు ఇంటూ చేస్తుందండి, యువతలకి వెళ్తే ఏమవుతుంది డివైడెడ్ బై. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2 ఈక్వల్ టు ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై. ఓకేనా. సో ఇది ఆన్సర్ అండి. సో దీనికి ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్ అప్లై చేస్తాం అనుకో డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 2 ప్లస్ tan ఇన్వర్స్ వై బై ఎక్స్ సో ఈక్వల్ టు సి. సో ఇదే మనకు వచ్చింది ఫైనల్ ఈక్వేషన్. ఓకేనా. సో ఈ విధంగా చేయొచ్చు. సో ఫస్ట్ వన్ అనేది చేస్తామండి. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఓకేనా. సో సెకండ్ వన్ చేసేటప్పుడు ఫస్ట్ సమ్ మోడల్ 1 మీరు అప్లై చేసినా మోడల్ 2 అప్లై చేసినా మార్క్స్ వేస్తాడు. ఓకేనా. ఇప్పుడు సెకండ్ సమ్ చూద్దామండి. సెకండ్ సమ్ ఏంటి, సో ఇక్కడ రాసుకుంటారు గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y ఇంటూ 1 ప్లస్ xy dx ప్లస్ x ఇంటూ 1 మైనస్ xy dy ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చిన గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇదండి. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ విధంగా కన్వర్ట్ చేస్తారంటే ఫస్ట్ y టర్మ్తో దీన్ని మల్టిప్లికేషన్ చేస్తారు. ఓకేనా. సో y ఇంటూ 1 y ప్లస్ x ఇంటూ y xy ఇంటూ y xy స్క్వేర్. ఓకేనా. xy స్క్వేర్ y ఇంటూ 1 y ప్లస్ xy ఇంటూ y xy స్క్వేర్ dx ప్లస్ x ఇంటూ 1 x మైనస్ x ఇంటూ x x స్క్వేర్ y dy ఈక్వల్ టు 0. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారంటే y dx ప్లస్ x y స్క్వేర్ dx ప్లస్ x dy మైనస్ x స్క్వేర్ y dy ఈక్వల్స్ టు 0 అని. సో ఈ ఈక్వేషన్గా కన్వర్ట్ చేశానండి. ఓకేనా. కన్వర్ట్ చేసిన తర్వాత ఈ 2 టర్మ్స్ ఒక దగ్గర ఈ 2 టర్మ్స్ ఒక దగ్గర రాస్తారండి. ఓకేనా. రాసుకుంటే ఏమవుతుంది y dx ప్లస్ x dy y dx ప్లస్ x dy. ఓకేనా. సో y dx ప్లస్ x dy ప్లస్ x dy ప్లస్ xy స్క్వేర్ dx మైనస్ x స్క్వేర్ y dy ఈక్వల్ టు 0. ఓకే. సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్లో xy కామన్ తీయండి. ఇలా xy కామన్ తీసేటప్పుడు ఏమవుతుంది y dx ప్లస్ x dy ప్లస్ xy y dx మైనస్ x dy సో ఈక్వల్ టు 0 చేస్తాను. 0 చేసిన తర్వాత ఏంటంటే చూడండి ఒకసారి టోటల్ ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్తో డివైడ్ చేయండి. టోటల్ ఈక్వేషన్ దేంతో డివైడ్ చేస్తారు ఎక్స్ స్క్వేర్ అండ్ వై స్క్వేర్. డివైడ్ ఈక్వేషన్ 2 విత్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. సో y dx ప్లస్ x dy బై x స్క్వేర్ వై స్క్వేర్ బై x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఓకేనా ప్లస్ ప్లస్ ఏంటిది xy y dx మైనస్ x dy బై x స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి y dx ప్లస్ x dy బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ xy ఇంటూ y dx మైనస్ x dy బై x స్క్వేర్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో xy టర్మ్ ఇక్కడ xyతో క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకేనా. సో ఇక్కడ ఈ x స్క్వేర్ y స్క్వేర్ని మనం బయట తెస్తాం అనుకోండి. సో 1 బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 1 బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్
డెరివేటివ్ ఆఫ్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై అనేది డెరివేటివ్ ఆఫ్ ఏమవుతుంది ఎక్స్ వై అవుతుందండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై. ఇప్పుడు నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ రాసుకోండి, వై డిఎక్స్ బై ఎక్స్ వై మిగిలిందండి. ఎక్స్ వై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్ వై ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఈక్వేషన్ అనేది ఈ విధంగా కన్వర్ట్ అయింది. ఇక్కడ ఏం చేస్తారంటే వైకి వైకి క్యాన్సిల్, ఎక్స్కి ఎక్స్కి క్యాన్సిల్. ఓకేనా, ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ అప్లై చేసేయండి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేసేటప్పుడు ఏమవుతుందండి 1 by x square plus y square కాదండి, x square y square, 1 by x square y square డెరివేటివ్ ఆఫ్ xy. ఓకేనా, అలా రాశానండి డెరివేటివ్ ఆఫ్ xy అనేది, ఎందుకని చెప్తాను. ఓకేనా, బై ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x dx ఒకటి, ఇంటిగ్రల్ ఆఫ్ 1 by y dy ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. మన ఫైనల్గా ఏమొచ్చిందండి 1 by x square y square dxy ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by y dy ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే టర్మ్ ఉందో ఆ టర్మ్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 1 by xy హోల్ స్క్వేర్ డెరివేటివ్ ఆఫ్ లైక్ d ఆఫ్ xy. ఓకేనా, సో ఈ టర్మ్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఈ xyని నేను x అనుకున్నానండి. ఓకేనా, సో xyని x అనుకున్నాను అనుకోండి. సో 1 by x హోల్ స్క్వేర్ dx. ఓకేనా, సో ఇది మనకు ఒక ఫార్ములా అండి. ఏంటి ఫార్ములా అంటే 1 by x పవర్ 1 by x స్క్వేర్ dx. సో ఇది ఒక ఫార్ములా అండి మనకి. ఏ ఫార్ములా అంటే చూడండి, ఈ బై ఉంది కదండి, సో ఇక్కడ ఏమవుతుందంటే 1 by a పవర్ ఆఫ్ n అంటే a పవర్ ఆఫ్ మైనస్ n కదండి. ఓకేనా, సో ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పానండి. సో దీన్ని ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 2 డిఎక్స్గా రాశారు అనుకోండి, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఫార్ములా కన్వర్ట్ అయ్యింది. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 2 ప్లస్ 1. సో దేర్ ఫార్ ఎక్స్ పవర్ ఆఫ్ మైనస్ 1 మైనస్ 1. సో దీన్నే మనము 1 by ఎక్స్ పవర్ ఆఫ్ 1గా రాస్తాం. ఓకేనా, సో 1 by ఎక్స్ పవర్ ఆఫ్ 1, 1 by ఎక్స్ పవర్ ఆఫ్ 1 అంటే పవర్ 1 ఉంది కాబట్టి ఈ యొక్క వాల్యూ అనేది x అవుతుంది. ఓకేనా, సో x ప్లేస్లో ఏముంది xy. సో అందుకే దీన్ని మైనస్ 1 by xy ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x dx అంటే log x ప్లస్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by y dy అంటే log y ఈక్వల్ టు c. ఓకేనా, సో దీన్ని ఈ ఈక్వేషన్ మనం ఎలా వస్తుంది అంటే ఫైనల్గా మైనస్ 1 by xy log a మైనస్ log b log a by b log x by y ఈక్వల్ టు c. So this is the solution for the given differential equation. ఓకేనా, సో ఇది మనకి సొల్యూషన్ అవుతుందండి. సెకండ్ యొక్క ఏదైతే సెకండ్ ఈక్వేషన్ ఉందో దానికి ఇది మనకి జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఇన్స్పెక్షన్ మెథడ్ గురించి, ఇన్స్పెక్షన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ప్రాసెస్. ఓకేనా, జస్ట్ 2 ఎగ్జాంపుల్స్. ఓకేనా, వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఏ ఫార్ములా అక్కడ అప్లికేబుల్ అవుతుంది, ఏ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్తో ఆ ఈక్వేషన్ డివైడ్ చేయాలి. ఓకేనా, ఏ టర్మ్తో ఈక్వేషన్ డివైడ్ చేయాలి, లేదా ఈక్వేషన్ మల్టిప్లికేషన్ చేయాలన్నా ఈక్వేషన్ డివైడ్ చేయాలన్నా జస్ట్ అబ్జర్వ్ చేయాలి. సో ఇందులో వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సమ్ అనేది మాత్రం జస్ట్ సెకండ్ సమ్. ఓకేనా, సో అది ఇంపార్టెంట్ అని చెప్పానంటే అదే ప్రాక్టీస్ అవ్వకూడదండి. ఎందుకంటే చెప్పాను కదండి ప్రీవియస్ క్లాస్లో మ్యాథ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉండవు, ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఓకేనా, జస్ట్ వీ హ్యావ్ టు నో ద కాన్సెప్ట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఇన్స్పెక్షన్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించే ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఓకేనా, సో ఈ 2 సమ్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించినవి. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫస్ట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటండి, ఇచ్చిన ఈక్వేషన్ ఏ విధంగా ఉండాలంటే mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0, mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఈ ఫామ్ లో ఉంటే. ఓకేనా, సో దిస్ ఈక్వేషన్ ఇస్ సెడ్ టు బి either it belongs to exact differential equation or else non exact differential equation. ఓకేనా, సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఈ ఫామ్ లో ఉంటుంది. సో అది ఎగ్జాక్ట్ కి చెందొచ్చు లేదా నాన్ ఎగ్జాక్ట్ కి చెందొచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏం చెప్పానండి, మన కండిషన్ ఏం చెప్పుకున్నామంటే ∂m/∂y నాట్ ఈక్వల్స్ టు ∂n/∂x అయితే, నాట్ ఈక్వల్స్ టు ∂m/∂x అయితే నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పాను.
ఇఫ్ డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయితే అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి చెందుతుంది. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? ఇచ్చిన ఈక్వేషన్ MdX ప్లస్ Mdy ఈక్వల్ టు 0 ఫామ్లో ఉండాలి. ఇచ్చిన ఈక్వేషన్ని ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన తర్వాత ఫార్ములా అంటే లైక్ జనరల్ సొల్యూషన్ ఏంటండి? సో జనరల్ సొల్యూషన్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ MdX x ఇక్కడ y ఈక్వల్ టు కాన్స్టెంట్ అండి. ఇంటిగ్రల్ ఆఫ్ Ndy ఈక్వల్స్ టు 0. x టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లీవ్ చేసేయాలని అర్థం. ఓకేనా? సో ఇది మనకి జనరల్ ప్రొసీజర్. ఓకేనా? సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇది చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దామండి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ గివెన్ differential equation x square minus 2xy minus y square dx minus x plus y whole square dy equals to 0. మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. ఓకేనా? ఫస్ట్ ఏం చేయమన్నాను? కంపేర్ చేయమన్నాను. ఈక్వేషన్ అనేది దేంతో కంపేర్ చేస్తామంటే MdX plus Ndy ఈక్వల్ టు 0 దాంతో కంపేర్ చేయాలి. ఓకేనా? సో కంపేర్ ఈక్వేషన్ 1 విత్ MdX plus Ndy ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఫార్మ్తో ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసిన తర్వాత వేర్ m ఈక్వల్స్ టు x square minus 2xy minus y square as well as n equals to minus of x plus y whole square. సో ఇచ్చిన ఈక్వేషన్లో m యొక్క వాల్యూస్ n యొక్క వాల్యూస్ ఓకేనా తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలండి? పార్షియల్ డెరివేటివ్ అప్లై చేయాలి. పార్షియల్ డెరివేటివ్ m అప్లై చేసేటప్పుడు ఏంటి? విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. n కి అప్లై చేసేటప్పుడు ఏంటి? విత్ రెస్పెక్ట్ టు x అప్లై చేయాలి. ఓకేనా? సో దీన్ని ఏ విధంగా రాస్తారంటే డో m బై డో y ఈక్వల్ టు డో బై డో y ఆఫ్ m యొక్క వాల్యూ x స్క్వేర్ మైనస్ 2xy మైనస్ y స్క్వేర్. ఓకేనా? సో దీన్ని డో n బై డో x మైనస్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అండి. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఫస్ట్ డో బై మైనస్ ఆఫ్ డో బై డో x మైనస్ కామన్ మైనస్ బయట తీస్తానండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab a స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2ab 2 into xy. సో మనకి ఇది ఫైనల్గా ఈక్వేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? x ప్లస్ y స్క్వేర్ అనేది ఫార్ములా అప్లై చేస్తే ఈక్వేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వీటికి పార్షియల్ డెరివేటివ్ అప్లై చేద్దాం. ఇక్కడ ఏంటంటే పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేయమన్నాడు. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు x యొక్క టర్మ్స్ అనేవి కాన్స్టెంట్. ఓకేనా? సింగిల్ గా ఉంటే వాల్యూ అనేది 0. ఓకేనా? ఒకవేళ ఆ టర్మ్ అనేది వైతో ఇంక్లూడ్ అయితే ఓకేనా, సో ఆ టర్మ్ని కాన్స్టెంట్గా తీసుకోవాలి. ఏంటి? ఎక్స్ యొక్క టర్మ్ని కాన్స్టెంట్గా తీసుకోవాలి. చూద్దాం ఇక్కడ ఒకసారి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఓకేనా, సింగిల్ ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి దీని వాల్యూ డెరివేటివ్ చేస్తే పార్షియల్ డెరివేటివ్ చేస్తే వాల్యూ అనేది 0 అండి. ఇక్కడ ఈ ఎక్స్ వాల్యూ అనేది 0 అవ్వదు. ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఎక్స్ అనేది కాన్స్టెంట్గా తీసుకోవాలి. అంటే 2 కాన్స్టెంట్ ఎక్స్ కాన్స్టెంట్. ఓకేనా? సో దీన్ని ఏ విధంగా రాస్తారంటే సో దీని వాల్యూ డైరెక్ట్గా 0 అయిపోతుంది. డో బై డో వై మైనస్ 2xy మైనస్ y స్క్వేర్. ఇక్కడ కూడా చూడండి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి y టర్మ్ అనేది సింగిల్గా ఉంటే వాల్యూ అనేది 0. y టర్మ్ ఒకవేళ కంబైన్ విత్ xతో ఉందనుకోండి దాని వాల్యూ 0 అవ్వదు, కాన్స్టెంట్గా అనుకోవాలి, కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా? సో కాన్స్టెంట్ అనేది బయట తీసి మళ్ళీ డెరివేటివ్ అప్లై చేస్తారు వైకి. ఓకేనా? సో దీని యొక్క వాల్యూ అనేది ఇక్కడ y స్క్వేర్ యొక్క వాల్యూ అనేది 0. సో ఇది ఏ విధంగా మారుతుందంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఓకేనా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2xy. సో ఇప్పుడు చూడండి ఈ ఈక్వేషన్ ఉంది కదండి, ఈ ఈక్వేషన్ని సపరేట్ చేద్దాం. ఓకేనా? ఈ ఈక్వేషన్ సపరేట్ చేస్తే మైనస్ కామన్ తీసాను. డో బై డో బై 2xy ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ కామన్ తీస్తానండి, మైనస్ ఇంటూ ప్లస్ మళ్ళీ మైనస్ అవుతుంది. ఈ టర్మ్ మళ్ళీ మనం సాల్వ్ చేస్తే మళ్ళీ ఈ టర్మ్ రావాలి. ఓకేనా? సో ఇక్కడ మైనస్ కామన్ తీసాను కాబట్టి ఇది మైనస్ కామన్ తీస్తానండి. 2xy డో బై డో వై ఆఫ్ y స్క్వేర్.
ఓకేనా. సో ఈ ఈక్వేషన్ అనేది ఈక్వేషన్గా కన్వర్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఈక్వేషన్ ఒకవేళ సాల్వ్ చేస్తాం అనుకోండి, ఈ ఈక్వేషన్ రావాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇది మైనస్ కామన్ తీసాం కదండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకేనా. సో దేర్ఫోర్ ఇప్పుడు డెరివేటివ్, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కదండి. y చేసేటప్పుడు x యొక్క టర్మ్స్ ఏమవుతాయి, కాన్స్టెంట్. అంటే 2x బయట తీయాలి. 2x బయట తీస్తే దీని యొక్క వాల్యూ ఏమిటవుతుందంటే 2x డో బై డో వై ఆఫ్ y ప్లస్ డో బై డో వై ఆఫ్ y స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ y యొక్క డెరివేటివ్ ఏంటంటే 1. ఓకేనా. సో డెరివేటివ్ ఆఫ్ y ఏమవుతుంది 1. సో 2x ఇంటూ 1 ప్లస్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేసాం కాబట్టి ఇక్కడ వాల్యూ ఉందండి 2y. ఓకేనా. సో దేర్ఫోర్ దిస్ ఈక్వేషన్, దేర్ఫోర్ దిస్ టర్మ్ ఇస్ కన్వర్టెడ్ లైక్ దిస్ 2x ప్లస్ 2y. ఓకేనా. ఇది ఏ వాల్యూ అండి, డో ఎం బై డో వై వాల్యూ యొక్క వాల్యూ, ఇది డో ఎం బై డో వై యొక్క వాల్యూ. ఓకేనా. సో ఇప్పుడు డో ఎం బై డో ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. సేమ్ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో బై డో ఎక్స్ ఆఫ్ 2xy. ఓకేనా. డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేయమన్నారు కాబట్టి ఈ x యొక్క x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x. ఓకేనా. సో మైనస్ 2x. ఓకేనా. ప్లస్ 2y కామన్ తీస్తారండి. 2y ఎందుకు కామన్ తీస్తారు, y అనేది కాన్స్టెంట్ కాబట్టి కామన్ తీసేస్తారు. x యొక్క డెరివేటివ్ 1. సో 2y ఇంటూ 1 2y. ఇప్పుడు ఇది దేని యొక్క వాల్యూ, డో ఎన్ బై డో ఎక్స్ యొక్క వాల్యూ. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేస్తే మన ఫైనల్గా వచ్చే ఈక్వేషన్ ఏంటండి, ఫైనల్గా వచ్చే టర్మ్ ఏమవుతుందంటే డో ఎన్ బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో దెన్ it is said to be exact differential equation. Exact differential equation. ఇప్పుడు ఏంటండి జనరల్ సొల్యూషన్, ఏంటండి జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఫార్ములా ఏంటండి, జనరల్ సొల్యూషన్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ m dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ m dy ఈక్వల్స్ టు 0. ఇక్కడ కండిషన్స్ ఏంటండి, y ఈక్వల్ టు కాన్స్టెంట్ అని తీసుకోవాలి, x ఈక్వల్ టు లీవ్ అని తీసుకోవాలి. x ఈక్వల్ టు లీవ్ అంటే అర్థం ఏంటంటే x టర్మ్స్ అయితే ఏదైతే ఉంటుందో, ఓకేనా, ఏదో సింగిల్గా x టర్మ్ ఉన్నా లేదా ఇంక్లూడ్ విత్ అనదర్ వేరియబుల్ ఉన్నా x టర్మ్ అనేది నెగ్లెక్ట్ చేసేయాలి. ఓకేనా. x టర్మ్ ఏం చేస్తారండి, నెగ్లెక్ట్ చేయాలి. అంటే నెగ్లెక్ట్ చేయడం అంటే సింపుల్, దాని వాల్యూ అని 0. ఓకేనా. సో ఇంటిగ్రల్ ఆఫ్ m dx, m యొక్క వాల్యూ ఏంటంటే మనం తీసుకుంది, m యొక్క వాల్యూ x స్క్వేర్ మైనస్ 2xy మైనస్ y స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n dy. n dy మనకి ఇక్కడ వచ్చిన టర్మ్ చూడండి, n యొక్క టర్మ్, దీన్ని సాల్వ్ చేస్తే వచ్చింది కదా, x టర్మ్ ఇక్కడ ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూ ఏమవుతుందండి, ఇక్కడ దీని యొక్క వాల్యూ అనేది 0 ప్లస్ y స్క్వేర్ అలాగే ఉంటుందండి. y సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ n dy తీసుకునేటప్పుడు ఓన్లీ y టర్మ్స్ ఉన్నవే తీసుకుంటారండి. ఓకేనా. ఇంక్లూడింగ్ y, ఇంక్లూడింగ్ అనదర్ y వేరియబుల్ ఏదున్నా అక్కడ తీసుకోకూడదు. అంటే ఇక్కడ 2xy ఉందనుకోండి, x టర్మ్ ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి ఆ టర్మ్ని తీసుకోకూడదు. ఓకేనా. సో దీని వాల్యూ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ 0 dy ఈక్వల్స్ టు 0 ఈక్వల్ టు c, ఈక్వల్ టు c. ఇప్పుడు దీన్ని సపరేట్ చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2xy dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ y స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ y స్క్వేర్ dy ఈక్వల్ టు c అండి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటండి, x స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2xy dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ y స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ y స్క్వేర్ dy ఈక్వల్ టు c. ఓకేనా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములా అప్లై చేస్తారు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ ఆఫ్ n ఈక్వల్ టు x పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై x పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇక్కడ y పవర్ n ఉంటే y పవర్ ఆఫ్ n ప్లస్ 1 బై y ప్లస్ y పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే. సో ఇక్కడ స్క్వేర్ అంటే స్క్వేర్ కాబట్టి n వాల్యూ ఎంత అంటే 2 ప్లస్ 1 3, 2 ప్లస్ 1 3. సో x పవర్ 3 బై 3. సో x పవర్ ఆఫ్ 3 బై 3 మైనస్ ఇక్కడ 2y కాన్స్టెంట్ అండి, 2y కాన్స్టెంట్ ఇస్తారు. ఇంటిగ్రల్ ఆఫ్ x మిగులుతుంది, x dx. ఇంటిగ్రల్ ఆఫ్ x dx మీన్స్ x స్క్వేర్ బై 2. ఓకేనా. సో x స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ y పవర్ ఆఫ్ n dy అండి, dx. ఓకే, dx
ఓకేనా. సో డిఎక్స్ అయినప్పుడు వై స్క్వేర్ కామన్ తీసారు అనుకోండి, ఇంటిగ్రల్ ఆఫ్ డిఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ 1 డిఎక్స్ వాల్యూ ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1ని ఎక్స్ పవర్ ఆఫ్ 0 డిఎక్స్గా రాసుకోవచ్చండి. ఎనీథింగ్ పవర్ ఆఫ్ 0 అంటే 1, సో అందుకనే ఎక్స్ పవర్ ఆఫ్ 0, 0 + 1 / 0 + 1, 0 + 1 means 1, x power 1/1, anything by 1 anything, so x. ఓకేనా. సో వాల్యూ అనేది ఏమవుతుందండి, ఇంటిగ్రల్ ఆఫ్ dx అనే వాల్యూ x ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ y స్క్వేర్ dy, y పవర్ ఆఫ్ n, y పవర్ ఆఫ్ n + 1/n + 1, సో therefore y³ 3 = c, y³ 3 = c. ఇప్పుడు మనకి ఈ టర్మ్స్ లో 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్సిఎం అనేది 3 గా తీసుకుంటే వాల్యూ అనేది ఈ ఈక్వేషన్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే x³ - 3x² y - 3y² x + y³ = 3c. So this is the general solution for equation 1. ఓకేనా. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని కంపేర్ చేస్తారు. కంపేర్ చేసిన తర్వాత m అండ్ n వాల్యూస్ అనేవి సపరేట్ చేస్తారు. సపరేట్ చేసిన తర్వాత పార్షియల్ డెరివేటివ్ అప్లై చేసేటప్పుడు m కి విత్ రెస్పెక్ట్ టు y చేస్తారండి, n కి విత్ రెస్పెక్ట్ టు x చేస్తారు. ఓకేనా. సో ఈ వాల్యూ అనేది ∂m/∂y = ∂n/∂x వస్తే దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే జనరల్ సొల్యూషన్ అనేది ఏమవుతుందండి, ఇంటిగ్రల్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ndy = c. ఈ mdx దగ్గర కండిషన్ ఏంటంటే y = కాన్స్టెంట్ గా తీసుకోవాలి. ndy దగ్గర కండిషన్ ఏంటంటే ఏవైతే x టర్మ్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేయాలి, అంటే వాటి యొక్క వాల్యూ సింపుల్ గా మనకు అర్థం అవడం కోసం అంటే వాల్యూ అనేది 0 అని తీసుకోవాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఫస్ట్ సమ్. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ సమ్ ఏమి ఇచ్చారండి, సెకండ్ సమ్ ఒకసారి చూద్దాం. సో ఏమి ఇచ్చాడు, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీన్స్ sin x cos y plus e power of 2x dx, e power of 2x dx plus cos x sin y plus tan y dy = 0. ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలండి, కంపేర్ చేయాలి ఈక్వేషన్ దేంతో కంపేర్ చేస్తాం, mdx ప్లస్ ndy = 0తో కంపేర్ చేయాలండి. సో కంపేర్, సో రాసుకుంటారండి, కంపేర్ ఈక్వేషన్ 1. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1 విత్ mdx ప్లస్ ndy = 0. mdx ప్లస్ ndy = 0తో కంపేర్ చేసిన తర్వాత m అండ్ n వాల్యూ సపరేట్ చేస్తారు. సో వేర్ m = sin x cos y plus e power of 2x. నెక్స్ట్ n వాల్యూ ఏంటండి, n = cos x sin y plus tan y. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే వాల్యూస్ m అండ్ n వాల్యూస్ మనకు వచ్చాయండి. m అండ్ n వాల్యూస్ వచ్చిన తర్వాత ఏంటి, పార్షియల్ డెరివేటివ్ అప్లై చేస్తాం. పార్షియల్ డెరివేటివ్ m కి ఏ విధంగా అప్లై చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు y అప్లై చేయాలి, n చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు x అప్లై చేయాలి. ఓకేనా. సో m చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు y చేసాం అనుకోండి, సో హియర్ ద వాల్యూ ఇస్ నథింగ్ బట్ ∂m/∂y = ∂by/∂y ఆఫ్ sin x cos y plus e power of 2x. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ ఈ విధంగా, ఈ టర్మ్ ఈ విధంగా కన్వర్ట్ అయింది, ఈ టర్మ్ ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది, ∂n/∂x. ఓకేనా. ∂by/∂x ఆఫ్ cos x sin y plus tan y. ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు x యొక్క వాల్యూ సింగిల్ గా ఉంటే వాల్యూ అనేది 0. ఒకవేళ ఇంక్లూడ్ అయ్యి ఉంటే, ఏదైనా y టర్మ్ తో ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఆ వాల్యూ యొక్క, ఆ x యొక్క వాల్యూ అనేది కాన్స్టెంట్ గా తీసుకోవాలి. ఓకేనా. ఇది అబ్జర్వ్ చేస్తే ఇక్కడ sin x అనేది y టర్మ్ తో ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి sin x అనేది కాన్స్టెంట్ గా తీసుకుంటారండి. ఓకేనా. ఇక్కడ e power of 2x x టర్మ్ కాబట్టి దీని వాల్యూ ఏమవుతుందండి, 0. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ∂by/∂y ఆఫ్ sin x cos y
ఇప్పుడు sin x x యొక్క sin x యొక్క టర్మ్ కాబట్టి అది కాన్స్టెంట్ గా బయటికి తీసేస్తారు. ఓకేనా? సో దెన్ sin x dou by dou y of cos y, dou by dou y of cos y. ఇప్పుడు cos y యొక్క డెరివేటివ్ ఏంటండి? sin y minus sin y. ఓకేనా? సో దెన్ ద వాల్యూ ఇస్ నథింగ్ బట్ minus sin x sin y. ఓకేనా? సో మైనస్ sin x sin y, cos y యొక్క డెరివేటివ్ sin y మైనస్ sin y ఇంటూ sin x. ఇది ఏ వాల్యూ అండి? డో m బై డో y యొక్క వాల్యూ. ఓకేనా? సో ఇప్పుడు డో m బై డో x వాల్యూ కనుక్కుందామండి. డో m బై డో x వాల్యూ కనుక్కునేటప్పుడు ఏంటి? ఫస్ట్ y టర్మ్ ఇక్కడ ఏ విధంగా ఉంది? x తో ఇంక్లూడ్ అయింది కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ అనేది కాన్స్టెంట్ గా తీసుకుంటాం. ఓకేనా? k మీన్స్ కాన్స్టెంట్. సింగిల్ గా y టర్మ్ ఉంది కాబట్టి దీని వాల్యూ ఏంటి? 0. ఓకేనా? దాని వాల్యూ ఏమవుతుంది? 0. ఇక్కడ కూడా రాసుకోండి, మీకు అర్థం అవడం కోసం ఇక్కడ కూడా రాసుకోండి. ఇక్కడ sin x అనేది కాన్స్టెంట్. ఓకే? సో ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది? డో బై డో x ఆఫ్ cos x ప్లస్ cos x sin y. ఓకే? cos x sin y డో బై డో x విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం కాబట్టి sin y అనే టర్మ్ ఏమవుతుంది? కాన్స్టెంట్ మూవ్ ఫార్వర్డ్. So therefore sin y dou by dou x of cos x, dou by dou x of cos x. Cos x యొక్క డెరివేటివ్ sin x minus sin x. So minus sin x రాసుకోండి, ఇక్కడ రాసుకోండి minus sin y, it means sin y minus sin x. So minus into plus minus sin y into sin x minus sin x into sin y. Okay na? So here minus sin x sin y minus sin x sin y. So therefore final ga dou m by dou y equal to dou m by dou x. Then it is said to be exact differential equation. Okay na? Exact differential equation ayindante general solution entandi? General solution integral of y ఈక్వల్ టు కాన్స్టెంట్ తీసుకోవాలి. ఇక్కడ m dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n dy ఈక్వల్స్ టు 0. x టర్మ్స్ లీవ్ చేయాలి. ఓకేనా? సో హియర్ ఇంటిగ్రల్ ఆఫ్ m dx మీన్స్ m యొక్క టర్మ్స్ ఏమైతే ఉన్నాయో రాసుకుంటారండి. sin x cos y ప్లస్ e పవర్ ఆఫ్ 2x dx ప్లస్ ఇక్కడ n dy టర్మ్ లో ఎలా తీసుకుంటాం అంటే ఈ x టర్మ్స్ ఇంక్లూడ్ అయిన టర్మ్స్ లీవ్ చేసేయాలి, ఈ x సింగిల్ గా ఉన్న టర్మ్స్ కూడా లీవ్ చేసేయాలి. ఓకేనా? x అనే వేరియబుల్ అనేది ఆ టర్మ్స్ లో కనిపించకూడదు. ఒకవేళ కనిపిస్తే దాని యొక్క వాల్యూ టోటల్ వాల్యూ అనేది 0. ఓకేనా? అంటే సింగిల్ గా ఉన్న y వేరియబుల్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఇక్కడ x ఇంక్లూడ్ అయింది కాబట్టి దీని వాల్యూ అనేది 0, tan y తీసుకుంటారు. ఓకేనా? సో tan y ఇంటిగ్రల్ ఆఫ్ tan y ఓకేనా dy ఈక్వల్స్ టు 0. dy ఈక్వల్స్ టు జీరో కాదండి, కాన్స్టెంట్ c. ఓకే? సో ఇప్పుడు sin x cos y సపరేట్ చేసుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ sin x cos y dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ఆఫ్ 2x dx ఇంటిగ్రల్ ఆఫ్ tan y dy ఈక్వల్ టు c. సో మనకు వచ్చింది ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ sin x cos y dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ఆఫ్ 2x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ tan y dy ఈక్వల్ టు c. ఓకేనా? ఇప్పుడు ఈ టర్మ్ చూస్తే విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నారంటే cos y టర్మ్ ఏదైతే ఉంటుందో అదేం చేయాలి? కాన్స్టెంట్ గా అనుకోవాలి. అంటే k కాన్స్టెంట్ ఏం చేయాలి? మూవ్ ఫార్వర్డ్. ఓకేనా? సో ఫ్రంట్ కి మూవ్ చేయాలండి. ఫ్రంట్ కి మూవ్ చేసేటప్పుడు ఏంటంటే cos y ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx ఇంటిగ్రల్ ఆఫ్ sin x మైనస్ cos x. ఓకే? మైనస్ cos x. ఈ టర్మ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ టర్మ్ రండి. ఈ టర్మ్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ఆఫ్ ax dx అంటే e పవర్ ఆఫ్ ax బై a, e పవర్ ఆఫ్ ax బై a. సో దెన్ దిస్ ఈక్వేషన్ దిస్ టర్మ్ ఇస్ కన్వర్టెడ్ లైక్ దిస్ e పవర్ ఆఫ్ 2x బై 2. ఓకేనా? ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ tan y. ఇంటిగ్రల్ ఆఫ్ tan y ఇస్ నథింగ్ బట్ log modulus secant y. log modulus secant y equal to c. సో ఇంటిగ్రల్ ఆఫ్ tan y ఈక్వల్ టు log modulus secant y ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ tan y dy. ఫస్ట్ tan y ని ఏ విధంగా రాసుకుంటారండి? sin y బై cos y.
ఓకేనా. sin y బై cos y dy. cos y యొక్క డెరివేటివ్ ఏంటి, మైనస్ sin y. cos y యొక్క డెరివేటివ్ ఏంటండి, మైనస్ sin y. ఓకేనా. అంటే ఈ ఈక్వేషన్ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తారంటే మైనస్తో మల్టిప్లికేషన్ చేసి మైనస్తో మళ్ళీ ఇక్కడ sin y రాసి బై cos y రాస్తే dy. సో ఈ ఈక్వేషన్గా అంటే ఈ టర్మ్గా కన్వర్ట్ చేయొచ్చు కదండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మళ్ళీ ఇదే వస్తుంది కదండి. ఇప్పుడు cos y యొక్క డెరివేటివ్ ఏదండి, మైనస్ sin y. అంటే దీని యొక్క ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ f డాష్ x బై f ఆఫ్ x dx అయితే లాగ్ మాడ్యులస్ f ఆఫ్ x అండి, లాగ్ మాడ్యులస్ f ఆఫ్ x. సో ఈ టర్మ్ యొక్క వాల్యూ ఏమవుతుంది, మైనస్ లాగ్ కాస్ y, మైనస్ లాగ్ కాస్ y మైనస్ ఇక్కడ అంటే ఇది ఏ పవర్ రాసుకోవచ్చు అండి, ఫార్ములా రాసుకోవచ్చు అంటే మైనస్, సో n log a ఈక్వల్ టు log a పవర్ ఆఫ్ n లాగరిథమ్స్. ఓకేనా. a పవర్ ఆఫ్ n ప్లస్ లో మైనస్ 1 ఉందండి, అంటే లాగ్ కాస్ y హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే లాగ్ మాడ్యులస్, ఓకేనా, కాస్ పవర్ మైనస్ 1 అంటే 1 బై కాస్ y గా రాయొచ్చు అండి, 1 బై కాస్ y. ఈ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఈజ్ నథింగ్ బట్ సైన్, సారీ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ ఈజ్ నథింగ్ బట్ సీకెంట్, లాగ్ మాడ్యులస్ సీకెంట్ y. సో మనకి tan y యొక్క ఫార్ములా లాగ్ మాడ్యులస్ సీకెంట్ y ఈ విధంగా వచ్చిందండి. ఓకేనా, ప్రూఫ్. ఓకే. సో ఇప్పుడు దానికి tan y యొక్క ఫార్ములా ఏంటంటే లాగ్ మాడ్యులస్ సీకెంట్ y. సో అది ఇక్కడ వేసాం. ఓకేనా. సో ఫైనల్ గా ఈక్వేషన్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందంటే e పవర్ ఆఫ్ 2x/2 మైనస్ cos x cos y ప్లస్ లాగ్ మాడ్యులస్ సీకెంట్ y ఈక్వల్ టు c. సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ ఈక్వేషన్ 1. ఓకేనా. సో ఇది అండి మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటే వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనే ప్రాసెస్ అనేది ఈరోజు చెప్పానండి. ఓకేనా. ప్రీవియస్ క్లాస్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాని యొక్క వర్కింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పాను. ఓకేనా. సో ఇప్పుడు వాటి మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈరోజు క్లాస్లో చెప్పడం జరిగింది. ఓకేనా. అంటే ఫస్ట్ ఏదైనా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయ్యిందంటే ఫస్ట్ ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తారు. 0తో కంపేర్ చేసినప్పుడు m యొక్క వాల్యూస్ సపరేట్గా రాసుకుంటారు. పార్షియల్ డెరివేటివ్ అప్లై చేస్తారండి, స్టెప్ 3 అనేది. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి mకి, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలని nకి. ఓకేనా. సో ఆ వాల్యూస్ చేసేటప్పుడు ∂m/∂y ఈక్వల్ టు ∂m/∂x అయితే ∂m/∂y ఈక్వల్ టు ∂n/∂x అయితే then it is said to be exact differential equation. ఓకేనా. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి చెందినప్పుడు జనరల్ సొల్యూషన్ ఏ విధంగా వస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ mdx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ndy ఈక్వల్ టు c. సో దెన్ దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఈ రోజు మనం క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యాజ్ వెల్ యాజ్ నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి ఇన్స్పెక్షన్ మెథడ్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఈ క్లాస్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుందండి, ఎయిదర్ యూ కెన్ మెసేజ్ మీ ఆర్ పింగ్ మీ. ఓకే. బిఫోర్ ఐఎమ్ లివింగ్ ద క్లాస్, ప్లీజ్ సపోర్ట్ మీ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్.